సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్యులు సమర్థవంతంగా సేవలు అందించాలని గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సూచించారు. చేబ్రోలులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ క్రమంలో వైద్య సిబ్బంది పనితీరుతో పాటు హాజరు శాతాన్ని స్వయంగా పరిశీలించి అందుబాటులో ఉన్న మందులపై కలెక్టర్ ఆరా తీశారు. జిల్లా వైద్య శాఖ అధికారులు, సిబ్బంది కలెక్టర్ పర్యటనలో పాల్గొన్నారు. విజిట్ చేయడం జరిగింది. డాక్టర్స్ కానీ స్టాఫ్ కానీ అటెండ్ నుంచి ఉన్నారు. ఇక్కడ కొంతమంది పేషెంట్స్తో కూడా మాట్లాడడం జరిగింది. మేజర్గా మనకి హాస్పిటల్లో సర్వీసెస్ సంబంధించి కానీ, క్లెన్లీనెస్ సంబంధించి కానీ, లేకపోతే మెడిసిన్స్, టెస్ట్ ఇలాంటి వాటి మీద ఎక్కడ కూడా మనకి నెగిటివ్ ఫీడ్బ్యాక్ అనేది పేషెంట్స్ దగ్గర నుంచి రాలేదు. బట్ అబ్జర్వ్ చేసిన వరకు ఎంసీహెచ్ సర్వీసెస్లో ఇంకా కూడా కొంచెం ఫాలోఅప్ కేసెస్ పెంచడానికి, తర్వాత మనకి ఫీల్డ్ స్టాఫ్ ద్వారా ఏఎన్సీ విజిట్స్ కానీ, పోస్ట్ నేటల్ విజిట్స్ కానీ, తర్వాత ఇలా ఫర్దర్ అంటే మనకి ఇమ్యూనైజేషన్ రిలేటెడ్ ఫర్దర్ ఫాలోఅప్ ఇంకా కూడా చాలా స్ట్రిక్ట్గా చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా వాళ్ళకి ఇంకా కూడా ఇప్పుడు మనకి వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి ఈ సీజనల్ డిసీజెస్, వర్షంతో వచ్చే వైరల్ ఫీవర్స్ కానీ, వర్షాల వల్ల ఎక్కడన్నా వాటర్ స్టాగ్నేషన్ వస్తే వచ్చే డెంగ్యూ కేసెస్ కానీ, లేకపోతే మనకి ఇప్పుడు కొత్తగా వాటర్ కంటామినేషన్ ఇష్యూస్ వల్ల వచ్చే డయేరియా కేసెస్ కానీ, అన్నిటి మీద కూడా ప్రాపర్గా ఫోకస్ చేసి ప్యాటర్న్స్ ఏమైనా ఉంటే ముందే ఐడెంటిఫై చేసి ముందస్తుగానే పిహెచ్సి లెవెల్ నుంచి ఫీల్డ్ స్టాఫ్ యూజ్ చేసుకొని ఇమ్మీడియట్గా అరికట్టాలనేది మనం అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది.